ఏమైపోయింది ఇప్పుడు ఇందులో? కొంపలు అంటుకుంటాయా? సంసారం అంటే సరసభాషణం, సత్యం ముఖ్యం కాదు. అదే వేదిక మీద ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామమ్మా, ఎన్ని నిజాలు మాట్లాడుతున్నామో గమనించండి. దీనివల్ల నాకు ఇబ్బందులు చాలా ఉంటాయి. అయినా వేదిక మీద ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. సంసారంలో సత్యంతో పాటుగా సరసంగా మాట్లాడుతున్నామా లేదా చూడాలి. అందుకని భార్య అంటే స్నేహితురాలు, సఖాయక అన్నాడు. అంతేకాదు పితరో ధర్మకార్యేషు, ముఖ్యంగా ఆడవాళ్ళని మీరు గమనించండి, మగవాళ్ళు ప్రత్యేకంగా. ధర్మకార్యేషు అంటే ఆధ్యాత్మికమైన విషయాలలో స్త్రీ తండ్రితో సమానంగా మనకు గుర్తు చేస్తుంది. తండ్రితో సమానంగా అంటే దేవుడికి మొక్కుకున్నాం అనుకో, యాదగిరి గుట్టలో మొక్కుకున్నాం అనుకో, మొక్కు తీర్చలేదనుకో, మగాడు అశ్రద్ధ చేస్తారని ఆడాళ్ళు అశ్రద్ధ చేయరు. గొట్ట మొక్కుకున్నాం పద అంటారు. ఇదే పితరో ధర్మకార్యేషు. నరసింహస్వామి కోపం ఎక్కువ, అసలే ఊరుకోడు, నువ్వు చెప్తే వినవు.